తెలియగానే మెసేజ్ పెడతానండి గ్రూప్ లో. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస కార్యక్రమానికి చూసే భావ ప్రేమ దానికి ముందుగా స్వాగతం తెలుపుతూ నమో మెహర్ బాబా తోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా. పద్మావతి గారు నమో మెహర్ బాబా పాడతారా? పాడతానండి. ఓకే, జై బాబా. జై బాబా. టైం అయింది, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య జ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపు. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ప్రార్థనా గీతంతో మెహర్ బాబాను ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం వివరాలు. 5 గంటల వరకు మనకి సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహరజీ గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత మళ్ళీ సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు కొనసాగుతుంది. తర్వాత నామం, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈ రోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. సంకీర్తన కార్యక్రమం ముందుగా మనకి పాడుతా ప్రేమగా లక్ష్మణ్ గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా. జీ లక్ష్మణ్ గారు. అవతార్ మేర్ బాబాకి వినబడుతుందా సార్? మీరేండి, మీరు వినబడుతుంది.
తర్వాత లలిత కుమార్ మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరడా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ప్రేమయే చాలట నియమము లేదట ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడుగకూడదట అడిగి పొందునది అతని రక్తమట ఆ అడిగి పొందునది అతని రక్తమట అడుగక పొందిన జన్మధన్యమట అడుగక పొందిన జన్మధన్యమట పేరు మెహరడా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట ద్వంద్వములకు మరి లొంగరాదట ద్వంద్వములకు మరి లొంగరాదట అతని కొంగు వీడరాదట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరడా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా సత్యము తానట నిత్యము తానట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సాటిలేని సత్యావతారుడట ఆ సాటిలేని సత్యావతారుడట నేటి యుగమునకు వెలుగు బాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరడా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా అవతార్ మేర్ బాబా की जय థ్యాంక్ యూ పుణేశ్వర సార్ మరియు అందరికీ జయ బాబా జయవండి లక్ష్మణ్ గారు. చాలా కాలం అయిపోయింది మీ గీతం విని. చక్కటి మెహర్ బాబా సందేశాలన్నీ కూడా పొందుపరిచి విశ్లేషించి రాసినటువంటి గీతం చాలా చక్కగా వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లలిత కుమారి గారు ఒక పాట పాడతారు. తర్వాత మెహర్వాన్ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు
మెహరుదేముడు యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలసిపోయింది మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలసిపోయింది ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సదుర నీకయ్యా ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సదుర నీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు అందమైన నీ రూపు వద్దంటుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది అందమైన నీ రూపు అదినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నడిపిస్తూ ఉంటాది యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు మెహర్ బాబాకి జై బాబా అండి థ్యాంక్ యూ బాబా లక్ష్మణ్ గారు మీరు మ్యూట్ చేసుకోవాలి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ మ్యూట్ గారు చేసుకోవాలి అన్మ్యూట్ లో ఉన్నారు వాయిస్ వినబడుతోంది లక్ష్మణ్ గారు మ్యూట్ చేసుకోండి ఇప్పుడు శర్మ గారు పాడతారు తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉంటారు అవతార్ మెహర్ బాబా की జై जी लक्ष्मण గారు మ్యూట్ చేసుకోండి అవతార్ మెహర్ బాబా की జై మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా జగదధినేత జయ గుణధామ జీవము ప్రాణము నీవే బాబా జగదధినేత జయ గుణధామ జీవము ప్రాణము నీవే బాబా సకల చరాచర సృష్టి నీవే సృష్టి స్థితి లయ కారకుడివే ఆదియు అంతము లేని సనాతన అందుకొనుమా హృదయాంజలి అందుకొనుమా హృదయాంజలి మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా అంతట నీవు అన్నిట నీవు అన్నిటికన్నా ఆవల నీవు ఉన్నది నీవు లేనిది నీవు ఉండి లేని ఉన్నది నీవు విశ్వమంతయు నిండిన వాడవు అందుకొనుమా హృదయాంజలి అందుకొనుమా హృదయాంజలి
మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా ఆదియు నీవు అంతము నీవు ఆది అంతముల సారము నీవు గానము నీవు రాగము నీవు సంగీతానికి సారథి నీవు నా పాటలలో పదములు నీవై నా పాటలలో పదములు నీవై అందుకొను మా హృదయాంజలి అందుకొను మా హృదయాంజలి మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा పండుగేశ్వరరావు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా పండుగేశ్వరరావు अवतार मेहर बाबा की जय जय बाबा ने పాట పాడారు. అదే మెహర్శ్రీ గారు పాట అనుకుంటాను. మంచి పాట పాడారు. జై బాబా. ఇది మా సింగర్ రాసింది. ఎవరండి? సింగు సింగ్ రాశాడు. ఓకే. అప్పారావు जय बाबा सर जय बाबा ने अवतार मेहर बाबा की जय కుమార్ గారు కానీ రమణమ్మ గారు కానీ సిద్ధంగా ఉండాలి. मेहर मेहरनी పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా ఆ ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు అహర్నిశములు ఆవేదనతో ఆవేదనతో మేఘర్ మేఘర్ అని పాడవే మనసా మేఘర్ మేఘర్ అని పాడవే మనసా మేఘర్ మేఘర్ అని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెరుదామను చేరుకొనుటకై మెరుదామము చేరుకొనుటకై మేఘదామను గట్టిగా పట్టుకు మేఘదామను గట్టిగా పట్టుకు మేఘని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేరుని ప్రేమకు సాటి రావు ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేరుని ప్రేమకు సాటి రావు మేరు ప్రేమను బడయగోరుచో మేరు ప్రేమను బడయగోరుచో అంతరంగమును చాలన చేసి అంతరంగమును చాలన చేసి మేహరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మెహరని పాడవే మనసా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा नी పనేశ్వర్ జై బాబా అండి. అప్పారావు గారు जय बाबा सर శాస్త్రి గారు మీ శాస్త్రి గారు పాట పాడారు. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు కానీ జై బాబా. రమణమ్మ గారు కానీ
జై బాబా जय बाबा। జై బాబా అండి. खुदा परमात्मा अल्लाह अहरमद गाड अलख ईश्वर तुम्ही को याद करते हैं खलीशा मस्जिद और मंदिर खुदा परमात्मा अल्लाह अहरमद गाड अलख ईश्वर मोहम्मद ईसा और मूसा जरदृष्ट राम कृष्ण और बुद्ध ये नाम और रूप उसी के है उसी के है ये सब मजहब खुदा परमात्मा अल्लाह अहरमद गाड अलख ईश्वर वही अल्लाह वही मौला वही पर्दा वही जलवा वो लफ्ज ये इश्क या जो कहते बन गया दफ्तर जो लफ्ज ये इश्क या जो कहते हैं बन गया दफ्तर खुदा परमात्मा अल्लाह अहरमद गाड अलख ईश्वर सदा हर दम देते हैं मेहर बाबा की खामोशी जब उस दम खुले जिस हम यकी का हो अगर खुदा परमात्मा अल्लाह अहरमद गाड अलख ईश्वर ये नाम और रूप उसी के है ये सब अजहब खुदा परमात्मा अल्लाह अहरमद गाड अलख ఈశ్వర్ జై బాబా అండి పనగేశ్వర గారు ఇది బాబా జై రాసిన బాబా. గజల్ జై బాబా జై బాబా. ఇప్పుడు ఉమారాణి గారు మీరు పాట పాడతారా? జై బాబా ఉమారాణి గారు. లేకపోతే శ్రీరాములు గారు సిద్ధంగా ఉంటే శ్రీరాములు గారు పాడండి. జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. వినబడుతుందండి? పాడండి. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన తను మనములు మై మరపించే చక్కనైన సాధన ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం ప్రేమావతారుని స్మరణం దివ్యానందం మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము మెహరు మెహరుని నామ స్మరణ తేనె కన్న తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన చింతనలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూసి శాశ్వత చలికానిగా
నడిపే దైవము. మెహరు మెహరని నామస్మరణ తేనె కన్న తీయన, తను మనములు మైమరపించే చక్కనైన సాధన. వేకువ నిద్ర లేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. వేకువ నిద్ర లేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి దినచర్యను ప్రారంభించే మన జీవితమే సౌభాగ్యము. దినచర్యను ప్రారంభించే మన జీవితమే సౌభాగ్యం. మెహరు మెహరని నామస్మరణ తేనె కన్న తీయనా, తను మనములు మైమరపించే చక్కనైన సాధన. తను మనములు మైమరపించే చక్కనైన సాధన. మెహరు మెహరని నామస్మరణ తేనె కన్న తీయనా, తను మనములు మైమరపించే చక్కనైన సాధన. జయబాబండి పాండిగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. జై బాబండి ఉమారాణి గారు. ఇప్పుడు శ్రీరాములు గారు మీరు ఒక పాట పాడండి. ఈ రోజు ప్రార్థనలో సులోచన గారు చేస్తారు. జై బాబా శ్రీరాములు గారు. జై బాబా అండి. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబా నామం ముక్తి మార్గధామం. మెహర్ బాబా నామం ముక్తి మార్గధామం. అదే ప్రేమ తేజం పాపనాశం. మెహరం మెహరం మెహర్ బాబా నామం ముక్తి మార్గధామం. అదే ప్రేమ తేజం పాపనాశం. మెహరం మెహరం మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిది. మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిది. మానవాళి కొరకే అవతరించే ప్రభువు. ఎంత సంపదున్నా ఉంటలేదు శాంతి. విషయవాంఛలన్నీ దుఃఖానుబంధం. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. అదే ప్రేమ తేజం పాపనాశం. మెహరం మెహరం మెహరు ప్రేమ బీజం తరుగులేని సౌక్షం. మెహరు బాబా సేవా మానవాళి త్రోవా. మెహరు బాబా బీజం తరుగులేని సౌక్షం. మెహరు బాబా సేవా మానవాళి త్రోవా. మెహరు బాబా స్మరణే సర్వ పాపహరణం. మెహరు బాబా స్మరణే సర్వ పాపహరణం. ప్రేమ సేవ త్యాగం ప్రభుని చేరు మార్గం. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. అదే ప్రేమ తేజం పాపనాశం. మెహరం మెహరం దేవాది దేవుడు దివ్యావతారుడు. దేవాది దేవుడు దివ్యావతారుడు. ప్రేమికుల బానిస ప్రేమమయుడు బాబా. ప్రేమికులకు బానిస ప్రేమమయుడు బాబా. అహంకార నాశనం మెహరు రాక కారణం. దివ్య ప్రేమ నొసగి దీవించు ప్రేమికుని. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. అదే ప్రేమ తేజం
పాపనాశం మెహరం మెహరం. మెహరు బాబా పిలుపే జనుల మేలు కొలుపు. మెహరు బాబా పిలుపే జనుల మేలు కొల్పు. సంశయము వీడి సేవ చేయరండి. సంశయము వీడి సేవ చేయరండి. మెహరు బాబా జై జై, ప్రేమమూర్తి జై జై. మెహరు దేవ జై జై, ప్రేమమూర్తి జై జై. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. అదే ప్రేమ తేజం పాపనాశం మెహరం మెహరం. థ్యాంక్ యూ బాబా. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మీ పేరు సరస్వతి గారండి? అవును సార్, సరస్వతిని సార్. ఓకే జై బాబా. ఇప్పుడు మెహరజీ గారి ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అంటే పుస్తక పఠనం ఉంటుంది. అది అయిన తర్వాత ఎర్ర లావణ్య గారును శ్రీనివాస్ అల్లూరిను పాటలకు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. మెహరజీ గారు. జై బాబా అండి. పనగేశ్వర గారు అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా, అంటే ప్రతి బుధవారం అమేయుని అమియా కుమార్ అని ఒక అద్భుత ప్రేమికుడి గురించి తెలుసుకుంటున్నాం. కొన్ని వారాల గ్యాప్ అనంతరం మళ్ళీ బాబా అనుమతితో అతని గురించి మళ్ళీ తెలుసుకునే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించాడు కనుక ఆయన గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఈ అమేయుని అమియా కుమార్ అన్న అతను గొప్ప బాబా ప్రేమికుడు. ఫస్ట్ లో బాబాని చాలా సంశయించినా కూడా, సందేహాలతో బాబాని ఇబ్బంది పెట్టినా కూడా, ఆ తర్వాత బాబా ప్రేమలో తరించిపోతూ బాబా యొక్క ఆలింగన భాగ్యం, స్పర్శ భాగ్యం, ప్రేమ ఇవన్నీ కూడా పొందిన అద్భుత భాగ్యశాలి. కింది వారం ఎంతవరకు చదువుకున్నామంటే, అమియా కుమార్కి ఈ సాధువులు యోగుల వెంట పడవద్దని బాబా హెచ్చరిస్తారు. అతనికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అనుకోకుండా అతని జీవితంలో ముగ్గురు సాధు పొంగవల్ని కలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విషయం దగ్గర ఆగాం. ఈ రోజు విషయంలోకి తెలుసుకుందామండి. ఈ ముగ్గురు సాధువుల్ని కలిసినప్పుడు అతనికి కలిగిన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. అమియా కుమార్ మేనలుడు రాజు ముఖర్జీ వారణాసి నుండి వచ్చాడు. ఉద్యోగ ప్రయత్నంలో అతనికి తోడుగా వెళ్ళిన అమియా కుమారు అతనితో కలిసి ఆలస్యంగా భోజనానికి కూర్చున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతనిలో అంతర్వాణి వినిపించింది. ఏమని? గోపీనాథ్ కవిరాజుని కలిసి సర్వము శూన్యము, ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ అనే పుస్తకాన్ని ఇవ్వు అని అమియా కుమార్ అంతర్వాణి అనిపించట. ఆ పుస్తకం ఆ కాలంలో కొత్తగా ప్రచురించబడింది. భోజనం చేస్తున్నంతసేపు మరింత తీవ్రంగా వినిపించసాగింది అమియా కుమార్ అంతర్వాణి. అంతవరకు ఆ సాధువుని ఎప్పుడు అమియా కుమార్ కలుసుకోలేదు. కానీ అతని గురించి చదివాడు. అదే సందర్భంలో కాళీపద మహారాజ్ అనే సాధువు గురించి, అతనికున్న అసాధారణ శక్తుల గురించి కూడా అమియా కుమార్ చదివాడు. కానీ వారిని కలుసుకోవాలనే ఆసక్తి అమియా కుమార్కి లేదు. కానీ ఆనాటి సాయంకాలం నుండి అంతర్వాణి పదే పదే చెప్పడం, అంతేకాక అతనిలో ఏదో శక్తి జబల్పూర్ నుండి వారణాసికి వెళ్ళమని త్రోస్తున్నట్లు భావించాడు అమియా కుమారు. సుమారు 12 గంటల ప్రయాణం చేసి ఆ పుస్తకం ఇవ్వడం అవసరమా అనే ప్రశ్న ఉదయించింది అమియా కుమార్లో. ఎందుకలా అనిపిస్తోంది? ఆ సాధువుకే ఇవ్వాలని, ముఖ్యంగా బాబా పుస్తకం ఇవ్వాలని ఎందుకు అనిపిస్తోంది అని ప్రశ్నించుకోసాగాడు అమియా కుమారు. తానే ఎందుకంత ప్రయాణం చేసి వెళ్ళాలి? పుస్తకాన్ని పోస్ట్లో పంపవచ్చు కదా అని కూడా భావించసాగాడు. అంతేకాక తనంత తాను అంత దూరం వెళ్ళి ఆ పుస్తకాన్ని ఇవ్వడం చూసి తెలిసిన వారు, బంధువులు ఇది అంటే వింత విపరీతమని భావిస్తారు అనుకున్నాడు. అంటే ఈ యొక్క సాధువుని కలవమని చెప్పడం, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకం ఇమ్మని అడగడం, ఇవ్వమని చెప్పడం ఈ అంతర్వాణిలో దొలిచేస్తోంది అతనికి. కానీ అతనికి అనిపిస్తోంది, అన్ని వేల మైళ్ళు వెళ్ళి నేను ఇవ్వడం ఎందుకు, పోస్ట్లో పంపించవచ్చు కదా.
ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. కానీ తర్వాత అనుకుంటున్నాడు, అంత దూరం వెళ్ళి ఆ సాధువుకి బాబా పుస్తకం ఇస్తే తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు? అనవసరం కదా! ఆ సాధువు దగ్గరికెళ్ళి ఆ పుస్తకం ఇవ్వడం అని భావిస్తారు కదా! విపరీతంగా కూడా ఆలోచిస్తారు. ఇదంతా నాకు అవసరమా అనుకుంటున్నాడు అమియా కుమారు. అలా అతనిలో ఆలోచనలు సాగుతున్నాయి. కానీ అతనిలో వినిపిస్తున్న గొంతులో మార్పు లేదు. సరే, పోనీ వెడదాం అనుకుంటే తన మేనలుడు వెంట వస్తాడు. పర్వాలేదు. కానీ ఆ పుస్తకం తన దగ్గర లేదు. ఎలా? ఇలా ఆలోచిస్తూ ఇతర బాబా ప్రేమికుల వద్దకు వెళ్లి ఆ పుస్తకాన్ని సంపాదించడం, రైలు టిక్కెట్ తీసుకుని కావలసిన వస్తువులు సర్దుకుని వెంటనే బయలుదేరడం వెంటనే జరిగిపోయాయి. ఒక్కొక్కసారి చూడండి, మనం చేయకూడదు అనుకున్న పనే చేస్తాం. అలాగా వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ తీరా అతను టికెట్ తీసుకోవడం, ఆ ప్రయాణం మొదలుపెట్టడం జరిగిపోయింది. వారణాసిలో గోపీనాథ్‌జీ అడ్రస్ తెలుసుకుని మేనల్లుడు రాజు వెంట రాగా అమియా కుమార్ అక్కడికి వెళ్ళాడు. అక్కడి వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. వరండాలోనే ఆ స్వామి సెక్రటరీ ఎదురయ్యాడు. అమియా కుమార్ గురించి వివరాలు అడిగాడు. అతని రాకను కారణం తెలుసుకుని గోపీనాథ్ అనారోగ్య కారణం వల్ల ఎవరినీ కలుసుకోవడం లేదని తెలిపాడు సెక్రటరీ. అమియా కుమారు స్వామిని 2 నిమిషాలు అనుమతించమని తన అభ్యర్థన తెలియజేయవలసిందిగా సెక్రటరీని అడిగాడు. అతను ఆలోచిస్తూ బంగ్లా లోపలికి వెళ్ళాడు. ఒక్క నిమిషంలోపే తిరిగి వచ్చి లోపలికి వెళ్ళమని గోపీనాథు అనుమతించాడని చెప్పాడు సెక్రటరీ. అమియా కుమారు లోనికెడుతూ భావోద్రేకానికి లోనయ్యాడు. అక్కడ ఆ సాధువు చెక్క మంచం మీద మౌనంగా కూర్చుని ఉన్నాడు. వారిద్దరూ భారతదేశ ఆచారంగా స్వామి పాదాలను మొక్కాలనుకున్నారు. కాని స్వామి తాకవద్దని తన పాదాలను వెనక్కి లాక్కున్నారు. ఎందుకు వచ్చారని అడగగా అమియా కుమారు ముందు రోజు తనకు కలిగిన అంతఃప్రేరణ కారణంగా ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ అనే పుస్తకాన్ని ఇవ్వడానికై అంత దూరం నుండి వచ్చానని చెప్పాడు అమియా కుమారు గోపీనాథ్తో. తన సంచిలో నుండి ఆ పుస్తకం తీసి స్వామికి అందించాడు. వెంటనే ఆ సాధువు చలించిపోయాడు. వారితో అన్నాడు, మెహర్ బాబా అద్భుత వ్యక్తి. కొద్ది రోజుల కిందట ఈ పుస్తకాన్ని డాక్టర్ కరే వద్ద చూశాను. దానిని చాలా తీవ్రంగా చదవాలి అనుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఈ పుస్తకం నా వద్దకు తీసుకొచ్చావు అన్నాడు గోపీనాథ్. బాబా ప్రేమ, ఆయన పరిచేస్తున్న తీరు అభినందించాలి. గోపీనాథ్ వారివైపు చూస్తూ వరండాలోకి వెళ్లి గోడ మీద చూడండి అన్నాడు గోపీనాథ్ అమియా కుమార్తో. ఆ సాధు పొంగవని గదికి ఆనుకుని ఉన్న వరండాలోకి వెళ్లి చూశారు అమియా కుమారు, అతని మేనల్లుడు. ఆ గోడ మీద అందాలకే మెహర్ బాబా ఫోటో వేలాడుతోంది. ఆ స్వామి చూశారా అని అడిగి తాను పూనాలో బాబా దర్శనం చేసుకున్నట్లు తెలిపాడు. 2 నిమిషాల సమయం గడిచింది. అమియా కుమారు, మిమ్మల్ని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. మీ పాదాలు తాకడానికి అంగీకరించలేదు. కనీసం మీ ఆశీస్సులైనా ప్రసాదించండి అన్నాడు అమియా కుమారు గోపీనాథ్తో. వెంటనే గోపీనాథు తన చేతిని పైకెత్తి మెహర్ బాబా పాద పద్మాలపై మీ మనస్సు, మీ విశ్వాసం సదా స్థిరమై ఉండుగాక అని ఆశీర్వదించాడు. వీళ్ళు ఆశీస్సులు అడిగారు కదా, అంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఎవరైనా సాధువులకి పాదాలు నమస్కరిస్తారు కనుక అది చేద్దామనుకున్నాడు. కానీ ఆయన పాదాలు టచ్ చేయొద్దన్నాడు. వచ్చేస్తున్నప్పుడు అమియా కుమార్ అన్నాడు, కనీసం ఆశీస్సులేనా ఇవ్వండి అని. అప్పుడు అతను ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. ఎందుకంటే బాబా దర్శనం చేసుకున్నాడు, బాబా ప్రేమని పొందాడు అతను. అందుకని అతను అంటున్నాడు, మీరు ఈ ఈ పాదాలను తాకడానికి అంగీకరించలేదు కనుక ఆశీస్సులైనా ప్రసాదించండి అన్న అమియా కుమార్తో గోపీనాథ్ అంటున్నాడు, మెహర్ బాబా పాద పద్మాలపై మీ మనస్సు, మీ విశ్వాసం సదా స్థిరమై ఉండుగాక అని ఆశీర్వదించాడు. అదే ఇంకో సాధువైతే తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తనకే పట్టం కట్టాలి అనుకుంటాడు. కానీ అద్భుతమైన ఆ సాధువు కనుకే అతని అంతర్ప్రేరణ ఆ పుస్తకం అందించేలా బాబాయే చేశారు. కనుక అమియా కుమార్ కూడా చాలా ఆనందభరితుడయ్యాడు. ఆ వాతావరణం, ఆయన సాంగత్యం కూడా. అడిగితే
ఆ గోపీనాథ్ ఇంత అద్భుతంగా ఆశీర్వదించాడు అమియా కుమార్ని, అతని మేనల్లుడిని. ఒక బాబా ప్రేమికునకు అంతకు మించిన ఆశీర్వచనం ఇంకేముంటుంది? విశ్వాసం, మనస్సు రెండు చంచలమైనవే. ప్రపంచమంతా నిన్ను వ్యతిరేకించినా, అవమానించినా, నీవు ఆరాధించే ప్రియతముని పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉండడం అసాధారణం, సులభం కాదు. నిజంగానే చంచలంగా ఉంటుంది మన మనస్సు. అందుకే బాబా హృదయపూర్తిగా ప్రేమించండి, హృదయ ఆరాధనే నాకు వినిపిస్తుంది అనేది ఏంటంటే, హృదయం ఏంటంటే స్థిరమైనది. అక్కడ ఒక అభిప్రాయం వచ్చేసిందంటే అందులో ఇంక మార్పులుండవు. కానీ మనస్సు అలా కాదు, చంచలంగా ఉంటుంది. విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండూ కూడా చంచలంగా ఉంటాయి. కానీ అద్భుతమైన ఒక బాబా ప్రేమికుడికి ఇవ్వవలసిన ఆశీర్వచనం, పొందవలసింది కూడా అదే అని అంత అద్భుతమైన ఆశీర్వచనం గోపీనాథ్ అమియా కుమార్కి, అతని మేనల్లుడికి ఇచ్చారు. గోపీనాథ్ నిజమైన సాధు పొంగవుడు, నిజమైన ఆశీస్సునిచ్చాడు. ఆ మాట ఉచ్చరించే క్షణంలో మెహర్ బాబా కూడా తదాస్తు అని ఉండవచ్చు అని అమియా కుమారు భావించాడు. అంటే అంత హృదయపూర్తిగా ఆశీర్వదించాడు. అంటే నన్నే పట్టుకోండి, నా పాదాల దగ్గరే ఉండిపోండి అనలేదాయన. నువ్వు మెహర్ బాబాని పట్టుకున్నావు కనుక నీ మనసు, నీ విశ్వాసం స్థిరంగా ఉండాలని ఆశీర్వాదం ఇచ్చాడు కనుక అది బాబాకి కూడా సంతోషం కనుక బాబా కూడా తదాస్తు అని ఉండవచ్చని అమియా కుమారు భావించాడు. వినయంగా బయటికి వచ్చిన వారిని తిరిగి స్వామి సెక్రటరీ పలకరించాడు. మెహర్ బాబా పుస్తకం ఇవ్వడానికి వచ్చిన వైనం విన్న అతనికి వీరి పట్ల ఆసక్తి కలిగింది. అతను ఇంకా అమియా కుమారు వద్ద ఇంకా పుస్తకాలున్నట్లయితే ఒక గొప్ప తాంత్రిక శక్తులు గల సాధువు శ్రీ కాళీపద మహారాజుకి ఇవ్వవచ్చు కదా అన్నాడు. అతడు అందరూ ధరించే కాషాయ వస్త్రాలు ధరించడు, నడుమికి ఒక బట్ట ధరిస్తాడు, ఒక చొక్కా దాని మీద ఒక కోటు, తలకు మఫ్లరు కూడా ధరించి ఎప్పుడూ పొగ తాగుతూ కనిపిస్తాడు అని చెప్పాడు. ఈ సెక్రటరీ అన్నాడు, ఒక పుస్తకం కోసం ఈయన కలిశావు అంటే ఇంకో సాధువు ఉన్నాడు, అతను మంచి తాంత్రిక శక్తులు గలవాడు, అతనికి కూడా ఈ పుస్తకం ఇవ్వచ్చు కదా అన్నట్ట. అతని వేషధారణ ఎలా ఉంటుంది? ఒక బట్ట నడుగు చుట్టుకుంటాడు, పైన చొక్కా కోటు ఉంటుంది, ఎప్పుడూ కూడా ఒక చొక్కా దాని మీద ఉంటుంది, పొగ తాగుతూ ఉంటాడు. అతడు శక్తివంతమైన యోగి, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన యోగి. సెక్రటరీ ఆ యోగి అడ్రస్ ఇవ్వగా మొన్నాడు అక్కడికి అమియా వెళ్ళాడు. అంటే ముగ్గురిని కలిశాడు కదా. ఒకరు గోపీనాథ్, ఇంకో అతని గురించి చెప్తున్నాడు. ఈ సెక్రటరీ అడ్రస్ ఇస్తే అతని దగ్గరికి బయలుదేరాడు అమియా కుమారు. అతని పేరు కాళీపద మహారాజు. కాళీపద మహారాజు బంగళాకు వెళ్ళినప్పుడు మామూలుగానే ఆయన సెక్రటరీ ముందుకు వచ్చి వివరాలు అడిగాడు. మహారాజుకి ముందు తెలియపరచకుండా వచ్చినందువలన ఆయన దర్శనం దొరకదని చెప్పాడు సెక్రటరీ. గోపీనాథ్ దర్శించి వచ్చామని ఆయన సెక్రటరీ చెప్పగా ఇక్కడికి వచ్చామని చెప్పాడు అమియా కుమారు. వీలు పడదు అది చెప్పిన సెక్రటరీ అంటే ముందు వద్దన్నాడు కదా. ఎప్పుడైతే గోపీనాథ్ని కలిశానో అక్కడ సెక్రటరీ మీ అడ్రస్ ఇచ్చాడు అన్న వెంటనే ముందు వీలు పడదు అన్న సెక్రటరీ కూడా వెంటనే మహారాజ్ అంగీకారంతో తిరిగి వచ్చాడు. ఎలా అయితే గోపీనాథ్ సెక్రటరీ ఒక్క నిమిషంలో పర్మిషన్ తీసుకుని వచ్చాడో అలాగే కాళీపద మహారాజ్ సెక్రటరీ కూడా ముందు వద్దన్నాడు, కానీ వెంటనే మహారాజ్ అంగీకారాన్ని కూడా తిరిగి తీసుకొచ్చాడని చెప్తున్నారు. ముందు వర్ణించినట్లుగానే ఆ యోగి చెక్క మంచం మీద కూర్చుని పొగ తాగుతున్నాడు. అంటే గోపీనాథ్ ఎలా కూర్చున్నాడో అలాగే కూడా కూర్చున్నట్టు ఈ యోగి కూడా. ఆ యోగి అమియా కుమార్ వైపు చూసిన చూపు విభిన్నంగా కనిపించింది. అటువంటి కనుదోని ఎన్నడూ చూసి ఉండలేదు అమియా కుమారు. పెద్ద కళ్ళు గల ఒక అడవి జంతువు కళ్ళ వలె విరుస్తున్నాయి ఆయన కళ్ళు. మిగిలిన విషయాలలో ఆ యోగి ఒక సామాన్య మానవుని పోలి ఉన్నాడు. లోనికి వచ్చిన వీరి వందనాలను స్వీకరించాడు, కాని పాదాలను సృశించనీయలేదు. కుర్చీలో కూర్చుని ఎందుకు ఇక్కడికి వచ్చారో చెప్పండి అన్నాడు ఆ యోగి. అమియా కుమారు మహారాజు గురించి పత్రికలో చదివి వచ్చామని క్లుప్తంగా వివరించాడు. మెహర్ బాబా భక్తుడిగా ఆయనకు బాబా గురించిన కరపత్రాలు, పుస్తకాలు ఇవ్వడం మంచిదని వచ్చానని వివరించాడు అమియా కుమారు. ఆ యోగి మరో సిగరెట్ వెలిగిస్తూ మెహర్ బాబా జీవిత చరిత్ర గురించి తెలుసా అని అడిగాడు అమియా కుమార్ని. అమియా కుమారు కొంతవరకు తెలుసు అన్నాడు. అయితే మంచిది, ఆయన కథ వినిపించు అన్నాడు.
అనుకోకుండా ఎదురైన ఈ పరిస్థితి అమియా కుమార్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. మెహర్ బాబా కథ వినిపించడానికి చాలా సమయం పట్టవచ్చని చెప్పాడు. దాని గురించి పట్టించుకోకుండా బాబా కథను వినిపించమన్నారు మహారాజ్. ఆ యోగి అభీష్టం మేరకు బాబా జీవిత చరిత్రను తనకు తెలిసినంత వరకు ఇంగ్లీష్లో చెప్పసాగాడు అమియా కుమార్. అమియా కుమార్ జీవితంలో ఎన్నడూ ఎరగని కఠిన పరీక్ష ఎదురైంది. ఏమీ తెలియని సాధారణ మానవులకు బాబాను గురించి చెప్పడం వేరు, కానీ ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధకునికి చెప్పాలి. బాబాకు మనసులోనే ప్రార్థించి మొదలెట్టాడు అమియా కుమార్. తాను చెప్పే విషయాలు ఆ యోగికి నచ్చుతాయో లేదో అని కూడా ఆలోచించకుండా, పరిసరాలు కూడా పట్టించుకోకుండా సుదీర్ఘంగా కథ సాగింది. ఆ యోగి సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తూ మౌనంగా బాబా చరిత్రను విన్నాడు. చివరికి ఆ యోగి బాబా చరిత్రను విని సంతోషించి, మంచిది, నువ్విప్పుడు నా కొరకు ఒక పని చెయ్యాలి. బాబాకు ఉత్తరం రాసేటప్పుడు ఆయనకు నా సాష్టాంగ దండ ప్రణామములు అందజేయి అన్నాడు మహారాజు. నిజంగా అమియా కుమార్కే కాదండి, మనకి ఎవరైనా బాబా గురించి చెప్పండి అన్నప్పుడు మనం కంగారు పడిపోతాం. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తాం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ చిన్న జిస్ట్ తయారు చేసుకోవాలి మనం బాబా గురించి. ఎందుకంటే అన్ని అవతారాల్లాగే భగవంతుడు ఈ అవతారంలో వచ్చాడని చెప్పాలి. వచ్చినప్పుడల్లా చెప్పేదల్లా ప్రేమ సందేశం అని చెప్పాలి. ఆ దేశకాల మాన పరిస్థితులను బట్టి కిందకి దిగి వస్తాడని చెప్పాలి. ఇట్లా బాబా గురించి చెబుతూ ఈ అవతారంలో బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు కొంచెం క్లుప్తంగా ఇలా బాబా గురించి మనం చెప్పగలిగే అలా ప్రిపేర్ అయిపోవాలండి. ఎందుకంటే బాబా ఏం చెప్తారంటే, నువ్వు ఒక బాబా ప్రేమికుడిని తయారు చేయక్కర్లేదు గాని బాబా గురించి పరిచయం మాత్రం చెయ్యాలి అంటారు బాబా. అంటే ఆయన గురించి చెప్పగలిగే ఇలా ప్రిపేర్ అవ్వాలి. సందేశాలు, లేకపోతే ఆయన జీవిత చరిత్ర ఏదో ఒకటి 5-10 నిమిషాల్లో మనం చెప్పగలిగేలా రెడీ అయిపోవాలన్నమాట. అంటే పరిచయం చేయడం. అంటే మనం ఎంత భాగ్యాన్ని పొందాం, వాళ్ళకి కూడా ఆ భాగ్యాన్ని పరిచయం చేస్తాం. అది వాళ్ళు అందిపుచ్చుకుంటారా, బాబాని పట్టుకుంటారా, పట్టుకోవటం లేదా, బాబా ఎన్ని చెప్పినా బాబా దారిలోకి రావట్లేదు, బాబా ఫోల్డ్‌లోకి రావట్లేదు, బాబా ప్రేమికులు అవ్వట్లేదు. ఇది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అన్నారు బాబా. ఓన్లీ నువ్వు పరిచయం చేయడం వరకే మన ప్రేమికునిగా మన కర్తవ్యం. ఎందుకంటే అద్భుత అవతారం మెహర్ అవతారం, పరిపూర్ణ అవతారం. ఆయన భగవంతుడిగా ఎంత ఈజీ వేని మనకి అందించాడో అది చెబుతూ ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా. కాబట్టి ఇక్కడ అమియా కుమార్ కూడా కంగారు పడ్డాడు. ఎందుకు కంగారు పడ్డాడు? అంత బాబాని ప్రేమించి, అంత బాబా గురించి తెలుసుకున్నా కూడా, ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళ దగ్గరైతే ఈజీగా చెప్పేయచ్చు. కానీ అన్నీ తెలుసు ఆ సాధువుకి. అయినా కూడా బాబాని ప్రార్థన చేసి కథ మొదలెట్టాడు. అది ఎంతవరకు సాగింది, ఎంతవరకు చెప్పాడు అదంతా అమియా కుమార్‌కి అనవసరం. మిగిలినంతా బాబా చూసుకున్నారు కనుక చాలా బావుంది అని అన్నాడు అతను కూడా. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూడా మౌనంగా బాబా చరిత్రను మొత్తం విన్నాడు అని రాశారిక్కడ. వెళ్తూ లాస్ట్‌లో అన్నాడు సంతోషిస్తూ, మంచిది, నువ్వు కనుక బాబాకు ఉత్తరం రాస్తే నా నా సాష్టాంగ దండ ప్రణామాలు అందజేయి అని కూడా ఆ యోగి అన్నాడు. కాబట్టి మన ప్రేమికులుగా బాబాని మాత్రం పరిచయం చేయాలండి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ అమియా కుమార్ చేసింది కూడా అదే. ఆ యోగి కూడా చాలా ఆనందభరితుడయ్యాడు. ఎందుకంటే బాబా గురించి తెలుసు కనుక, అమియా కుమార్ కూడా బాబా ప్రేమలో ఓలలాడుతున్నాడు కనుక, అద్భుతమైన ఆ సంఘటన ఇక్కడ మనకి తెలియజేశాడు అమియా కుమార్. దయచేసి గుర్తుంచుకో, సాష్టాంగ ప్రణామం అని చెప్పి మరోసారి గుర్తు చేశాట. మామూలు ప్రణామం కాదు, సాష్టాంగ ప్రణామం అని రాయి అని చెప్తున్నాడు ఈ మహారాజు. మీరు బాబాను చూసి ఉంటారు కదా అన్న ప్రశ్నకు ఆ యోగి అన్నాడు, అవును, కానీ మీరంతా దర్శించుకున్న విధంలో కాదు అన్నట. అలా చెప్పే సమయంలో ఆ యోగి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. అతిథులకు మిఠాయిలు, టీ ఇచ్చారు. అమియా కుమారు వెళ్ళడానికి ఉద్యుక్తుడై, మహారాజుతో మీ పాదాలను సృశించనేయలేదు, కనీసం మీ ఆశీస్సులనైనా ఇవ్వండి అన్నాడు. ఆ యోగి ఎంతో ప్రేమగా అమియా కుమారు వైపు చూస్తూ సరిగ్గా గోపీనాథు ఆశీర్వదించినట్లే ఆశీర్వదించాడు. బాబా పట్ల నీకున్న విశ్వాసం ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండుగాక, బాబా పాదాల మీదే నీ మనసు నిలిచి ఉండుగాక అని ఆశీర్వదించాడు గోపీనాథ్ లాగే మహారాజు. అమియా కుమారి దర్శించిన యోగులిద్దరూ బాబా పట్ల ఆంతరంగికమైన నిజమైన ప్రేమ కలవారు.
ప్రేమార్హుడు పూజార్హుడైన మెహర్ బాబాకు సర్వార్పణ కావడమే తగినది అని సూచించారు వాళ్ళు. నిజమైన యోగులు కనుకే అలా మాట్లాడగలిగారు అని చెప్తున్నాడు అమయ్య కుమారు. అంటే బాబాని వదలద్దు, బాబా పాదాలనే పట్టుకునుండు, నీ విశ్వాసం నీ మనసు సడలనివ్వద్దు అని ఆశీర్వదించారు. అద్భుతమైన ఆశీర్వాదం అండి. ఒక ప్రేమికుడికి కావాల్సింది కూడా ఇదే అని చెప్తున్నాడు. అంటే నిజమైన యోగులు అంటే అలా ఉంటారు. మామూలు యోగులైతే ఏమంటారు, నువ్వు అన్నీ వదిలేసేయి, నా దగ్గరికి వచ్చేసేయి అంటారు. కానీ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ అమయ్య కుమారు. ఎందుకంటే వాళ్ళు అసలైన అంటే ప్రేమార్హుడు పూజార్హుడైన మెహర్ బాబాకు సర్వార్పణ కావడమే తగినదని సూచించారు కనుక అని చెప్తున్నాడు. అమియా కుమారు ఈ యోగులను దర్శించడం చూసి అతని బావ తరానంద అవధూత గురించి చెప్పాడు. గొప్ప తాంత్రికుడు, మానవాతీత శక్తులు కలవాడని తెలిసి అతని అడ్రస్ ఇచ్చాడు అతను. ఆనాటి సాయంకాలం అమియా కుమారు మేనలుడు అమియా కుమారు ఇద్దరు ఆ అవధూత ఇంటికి వెళ్లారు. ఆయన అనుమతి తీసుకుని లోనికి ప్రవేశించారు. తరానంజీ వృద్ధుడు కాని అతని ముఖంలో అధికార దర్పం కనిపిస్తోంది. ముందుకు వస్తున్న అమియా కుమార్ని అక్కడే ఆగు, నిలబడు, కదలకు అని ఆదేశించాడు తరానంద్. సైనికుని వలె సెలలా నిలబడిపోయాడు అమియా కుమారు. తరానందు అమియా కుమార్ కళ్ళలో కళ్ళు పెట్టి తీవ్రంగా చూశాడు. అతని చేష్టలకు భయపడి బాబాను తలుచుకున్నాడు అమియా కుమారు. అంతలో ఆ యోగి, నీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వలయాన్ని చూస్తున్నాను అన్నాడు. అమియా కుమారు మాట్లాడలేదు. ఆ యోగికి అమియా కుమారు తన దగ్గర ఉన్న బాబా ఫోటో, ఆయన సందేశాలున్న చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చాడు. వాటిని చూసి, నాకు మెహర్ బాబా తెలుసు అన్నాడు తరానంద్జీ. బాబా ఫోటో చూస్తూ చాలా సమయం గడిపాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అమియా కుమారు బాబాని స్మరించాడు. చివరకు అవధూత మాట్లాడుతూ తాను తనతో పాటు మరో వ్యక్తి బాబాకు భక్తిపూర్వక వందనం చేశానని, అమియా కుమారు ఒక మంచి ఆత్మని, మళ్లీ వారణాసి రమ్మని చెప్పాడు. నవ్వుతూ 2 చేతులు జోడించి నమస్కరించి అమియా కుమారు రాజు ఇద్దరు నిష్క్రమించారు. తిరిగి వస్తూ అమియా కుమారు తాను దర్శించిన 3 సాధువులకు మెహర్ బాబా తెలుసు. అయితే తనలోని అంతర్వాణి వారణాసి వెళ్ళమని ఎందుకు ప్రబోధించింది? తానెందుకు వారిని కలిశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియలేదు అమియా కుమార్కి. ప్రీతముడు మెహర్ బాబాకు అమియా కుమారు ఆ 3 సాధువులను తాను కలుసుకున్న విషయమంతా ఉత్తరం రాశాడు. బాబా కూడా స్పందిస్తూ ఆ 3కి తన ప్రేమాశిస్సులు అందజేయమని సమాధానమిచ్చాడు. ఆ 3 దీవెనలతో తాను ఏదో ఒకరోజు బాబాకు తనను తాను సంపూర్ణ సమర్పణ కాగలడని ఆశించాడు. బాబా పట్ల తన విశ్వాసం అచంచలమై స్థిరమై ఉంటుందని భావించాడు అమియా కుమారు. అందరిలాగనే అమియా కుమారులో కూడా అనేకమైన కోరికలుండేవి. కాని వాటిని అతడెప్పుడూ బయటికి పెట్టలేదు. లోపలే ఆ కోరికలను రహస్యంగా పెంచి పోషించేవాడు అమియా కుమారు. 1960వ దశకంలో మెహర్ బాబా అతనిలోని కోరికలను సఫలం చేయసాగాడు. మొదట అమియా కుమారు తనను తాను తక్కువ చేసుకుంటూ బాబా సేవకు తాను అనర్హుడును భావించేవాడు. చాలా కాలం అతడు తనలో తాను బాబా తన లోపాలను గుర్తించడం వలన తనను మండలి సభ్యులలో ఒకరిగా ఎన్నుకోవడం లేదని భావించేవాడు. మండలి వారు సామాన్యులు కారు. మండలి స్త్రీలు పురుషులు కూడా అసాధారణ మేధా సంపత్తి కలవారు. తిరుగులేని విధేయతతో తీవ్రమైన శ్రమ కోర్చుకుని అతిరహస్యమైన బాబా విశ్వ కార్యక్రమం పట్ల ఏమాత్రం ఉత్సాహం, ఉత్సుకత చూపించని ప్రజ్ఞాశాలురు. బాబా పని కొరకు వారు అనేక ప్రాంతాలను పరికించి పిచ్చివారిని, కుష్టువారిని, మస్తులను శ్రమకోర్చి తీసుకొచ్చేవారు. బాబా దర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజలను ప్రేమతో అదుపు చేస్తూ తొక్కిసలాట జరగకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరించేవారు. మెహ్రాబాదు కొండ మీద బాబా తన గదిలో తలుపులు మూసి ఆంతరంగిక కార్యక్రమంలో మునిగి వివిధ చైతన్య భూమికలలో పనిచేస్తూ మానవాళి పురోగతికై పాటుపడే సమయంలో రాత్రి కాపలా కాసే వ్యక్తి ఎంతటి సమర్థుడై ఉండవలసి ఉంటుంది అంటే అమియా కుమార్ అనుకున్నాడనమాట.
నన్ను కూడా మండలి సభ్యుడిని చేస్తే బావుండు అని. కానీ తనకంత అర్హత లేదని బాబాకి తెలిసిపోయింది కనుకే తన అనర్హుడని బాబా మండలిలో జాయిన్ చేసుకోవట్లేదు అనుకుంటున్నాడు. అసలు మండలి అంటే అర్థం ఏంటి? ఎంత అద్భుతమైన మండలి. అందుకే బాబూజీ కూడా అంటారు. తనని ఏవైనా అన్నా ఊరుకునేవారు కానీ, మండలి ఏమైనా అంటే చాలా కోపం వచ్చేసేట బాబూజీ. బాబూజీలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడలేదు నేను అంటాడు రుస్తుంబి ఫలహాటి ఆ రియల్ ట్రెజర్‌లో. అంటే మండలి అంటే ఒక్కొక్కసారి ఇరిచ్చి దాటవేస్తాడు. ఆహ్, భగవత్ సాక్షాత్కారాన్ని కూడా ఇవ్వగల అర్హత మీకుందా అని అడిగితే, ఆ మాటని దాటేస్తాడు. అంటే వాళ్ళు కూడా భగవంతుని స్థాయిలో ఉండేవాళ్ళండి. బాబా ఎంచుకున్న సాధనాలు వాటిని పేరు పెట్టే అర్హత మనకెక్కడిది అంటాడు. ఇరిచ్చి రుస్తుంబి వలహాటి. అంటే వాళ్ళకొక మాయ ముసుగు వేసేసి వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళకొక మాయ ముసుగు వేసేసి కిందకి తీసుకొస్తాడు. ఎందుకంటే తన విశ్వ కార్యక్రమానికి వాళ్ళలో అది ఆ చైతన్యం కనుక తెలిస్తే కనుక నేను భగవంతుడనే ఎరుక తెలిస్తే కనుక తన విశ్వ కార్యక్రమానికి అవరోధమవుతుందని ఒక ముసుగు వేసి తన విశ్వ కార్యక్రమాన్ని వాడుకున్నారు అని బావూజీ చెప్తారు. అంటే అద్భుతమైన మండలి వాళ్ళు. వాళ్ళకి ఏ కోరిక లేదు. భగవత్ సాక్షాత్కారం అక్కర్లేదు. మోక్షం అక్కర్లేదు. వాళ్ళకంటూ ఏ కోరికలు లేవు. ఏ లబ్ధి ఆశించకుండా ఒక చంటి పిల్లాడిని చూసుకున్నట్టు తల్లి చూసుకున్నట్టుగా బాబాని చూసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏం రాస్తున్నారు అంటే అసలు బాబా విశ్వ కార్యక్రమాన్ని ఏం చేసేస్తున్నాడు బాబా ఎన్ని గంటలు అని ఒక క్వశ్చనింగ్ లేదండి. బాబా ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక నవజీవనమైనా, ఒక కార్ యాక్సిడెంట్ అయినా, ఒక ఏకాంతవాసమైనా, ఏదైనా సైలెన్స్ అయినా కూడా ఎందుకు ఏమిటని ప్రశ్న లేదు. బాబా ఏం చెప్తే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంతేకాకుండా ఈ ప్రేమతో బాబా దగ్గరికొచ్చే జనాలని అదుపు చేయడంలో చాలా సహనం వహించేవారు. ఎందుకంటే భయంకరమైన ప్రేమ చూపించేసేవారు ప్రేమికులు. బాబా కళ్ళకి దగ్గరికి తీసుకొచ్చేసేవారట హారతి. ఈ ఈ కనురెప్పలు కూడా కాలిపోయాయి. రాక్షస ప్రేమ మనది అంటారు నాగేశ్వరరావు గారు. పెద్ద పెద్ద కాయలు తెచ్చేసి బాబా పాదాల దగ్గర పెట్టేసేవారట. ఒక సైనికుడిలాగా మిలిటరీలో చూడండి ఎలర్ట్‌గా ఎలా సైనికులు యుద్ధాన్ని కంట్రోల్ చేద్దామని రక్షించడానికి దేశాన్ని రక్షించడానికి సైనికుల వలె బాబాని రక్షించడానికి చుట్టూతా ఒక దండ కట్టేసేవారు. ఈ మండలి వాళ్ళందరూ కూడా. ఎవరైనా కొబ్బరికాయ తెచ్చినా, ఒక పెద్ద పళ్ళు ఏమైనా తెచ్చినా చాలా జాగ్రత్తగా ముందే పట్టేసుకుని పక్కన పెట్టేసేవారు. అంటే అంత అద్భుతంగా బాబా రక్షణ కవచంలా కాసేవారు వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఆంతరికంగా బాబా ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఏమీ వాళ్ళకి అవసరం లేదు, సంబంధం లేదు. ఓన్లీ బాబాకు సర్వార్పణమైపోవడం, ధూళిగా మారిపోవడమే అయ్యారు కనుక మండలికి ఆ అర్హత ఉంది కనుక వాళ్ళు మండలయ్యారు అంటున్నాడు అమియా కుమారు. మెహ్రాబాదు కొండ మీద బాబా తన గదిలో తలుపులు మూసి ఆంతరింగిక కార్యక్రమంలో మునిగి వివిధ చైతన్య భూమికలలో పనిచేస్తూ మానవాళి పురోగతికై పాటుపడే సమయంలో రాత్రి కాపలా కాసే వ్యక్తి ఎంతటి సమర్థుడై ఉండవలసి ఉంటుంది అంటున్నాడు. నిజమే కదా. చిన్న చిన్న అంటే బయట ఒకసారి బాబా నిద్రపోతున్నప్పుడండి బయట పెద్ద భజన చేస్తూ ఉంటారు. దానికేం డిస్టర్బెన్స్ అవ్వరు బాబా. బాబూజీ వేసుకున్న డ్రెస్సులో గాలికి సౌండ్ వచ్చిందని అతన్ని తిడతారు. అప్పుడు బాబూజీ అడుగుతాడు, "బాబా నీ నీ రూమ్ వెనకాలే పెద్ద భజనలు చేస్తుంటే నీకది డిస్టర్బెన్స్ అవ్వలేదు కానీ, నా డ్రెస్ గాలికి కదిలితే అది డిస్టర్బెన్స్ అయిందా? ఇది నేనెలా నమ్మను" అని అడుగుతాడు. అంటే బాబా అంటారు, "వాళ్ళు నా కోసం చేయట్లేదు. నువ్వు నా కోసం వచ్చావు కనుక ఇది నీకు నీకు నువ్వు కంపల్సరీ విధేయత చూపించాలి నాకు" అంటారు. చాలా అద్భుతంగా చెప్తారు బాబా. అంటే ఒక మండలి అంటే ఎంత అద్భుతమో మనకి ఆదర్శప్రాయులు అంటారు. మండలే మనకి భగవంతుని చేరడంలో మార్గంలో వాళ్ళు మనకు ఆదర్శప్రాయులు. కాబట్టి మండలి సభ్యులందరూ కూడా అత్యంత జాగ్రత్తతో ఆయన ఇచ్చే ప్రతి చిన్న ఆదేశాన్ని విధేయతతో నెరవేరుస్తారు. కానీ ఆ ఆదేశాలు సామాన్యులమైన మనకు గందరగోళంగాను, అర్థం లేనివిగాను కనిపిస్తాయి. వారు విధేయత కనబరిచిన కొలది బాబా చేతలకు, మాటలకు లోతైన అర్థం ఉందని గ్రహించగలుగుతారు. అమియా కుమారు తనలో ఈ లక్షణాలు లేవనే కనుకనే బాబా తన సేవకు తనను వినియోగించడం లేదని భావించేవాడు. అతనికి మండలి వారంతా సాటిలేని వారిగాను, దేవదూతలుగాను, నిజమైన అనుచరులుగాను కనిపించేవారు అమియా కుమారికి. మండలి సభ్యులలో ఒకరిగా నిలబడేందుకు అతడు అనర్హుడిగా భావించేవాడు. అయినప్పటికీ మండలి వారు చేసే పనులైన బాబాకి ఉత్తరాలు చదివి వినిపించడం, బాబా చెప్పినట్లు వాటికి సమాధానాలు రాయడం,
దర్శన కార్యక్రమాలలో బాబా పాదాలపై ఉంచిన పూలదండను తొలగించడం, ఆయన కరకమలాన్ని ప్రేమతో పట్టుకోవడం, ఇటువంటి పనులన్నీ చెయ్యాలని తప్పించేవాడు అమియా కుమారు. కాని అవకాశం ఎక్కడిది? అతడు మండలి సభ్యుడు కాదు కదా అనుకుంటూ నిట్టూర్పు విడిచేవాడు. అంటే ఇవన్నీ కోరికల మాట అతనికి. మనం కోరికలంటే వేరే అనుకుంటాం. ఎంత అద్భుతమైన కోరికలో చూడండి. బాబా పక్కనే ఉండిపోవాలని, మండలిలాగా తను కూడా బాబాకి విధేయత చూపించాలని, ఆయన పాదాల మీద ఉన్న ఆ పూల దండలు అవన్నీ తీయాలని, ఆయన చేతిని స్పర్శించాలని, ఇలాంటి అద్భుతమైన కోరికలన్నీ ఉన్నాయట. కానీ నేను మండలి సభ్యుని కాదు కదా, అందుకే నాకు ఇవన్నీ దక్కట్లేదు అని భావిస్తున్నాడు అమియా కుమారు. 1965 సంవత్సరంలో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటైంది. ప్రీతముడైన బాబా సర్వజ్ఞుడు కావడం వల్ల అమియా కుమారులో దాగి ఉన్న కోరికలను ఒక్కొక్కటిగా తీర్చసాగారు మెహర్ బాబా. ఆ పని చేసే తీరు ఆయనకే సాధ్యం. ఆనాడు బాబాని దర్శించుకునేందుకు మధ్యప్రదేశ్ నుండి అనేక మంది ప్రేమికులు వచ్చి ప్రభువు పాదాలకు మొక్కి భక్తిపూర్వకంగా పూలదండలు ఉంచుతున్నారు. అకస్మాత్తుగా బాబా సౌజ్ఞ చేశారు. ఎరిచి అమియా కుమార్ని పిలిచారు. వెంటనే అతడు బాబా కూర్చున్న చోటికి ఆ వేదిక మీదకు వెళ్ళాడు. ఎరిచన్నాడు, అమియా, బాబా పాదాలపై ఉంచిన పూలదండలను తొలగిస్తూ ఉండు. తర్వాత దర్శించుకునేవారు బాబా పాదాలను సృశించేందుకు అవకాశం కలుగుతుంది అన్నాడు ఎరిచి. అంటే హృదయ నివాసి, సర్వాంతర్యామి, అన్ని హృదయాలు తెలుసున్నవాడు కనుకే బాబాకి తెలిసిపోయింది అమియా కుమారులో ఉన్న తపన. బాబా కోసమే కదా అతను అంత తపన పడుతున్నాడు. అందుకే 1965లో దర్శన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బాబా ఎరిచి చేత అమియా కుమారికి ఆ భాగ్యాన్ని కలిగించారండి. అంటే ప్రభువు పాదాల మీద వేస్తున్న పువ్వుల దండలను తీసే భాగ్యం అమియా కుమారి కలిగింది. మరి మిగిలిన సంగతులు మళ్ళీ వారం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఇప్పుడు ఎర్ర రావణి గారు పాడతారా? జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మమై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మమై పరిణామ జగమెల్ల ఫలింపగా, పరిమిత స్థూల దేహము దాల్చిన పురుషోత్తమ మెహర్ పురుషోత్తమ, ఇసుమందని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ ధరించులే. నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా కృప చూపి నిన్ను చూచి వరమీయవా, పురుషోత్తమ మెహర్ పురుషోత్తమ, ఇసుమందని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ ధరించులే. విభజింపరాని కృప సాగరా అలనెల్ల నీలోన వెలిగేనులే, తరబాటు సడలించి బ్రహ్మ బాపవా,
పురుషోత్తమ మేహర్ పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. ఇప్పుడు శ్రీనివాస్ అల్లూరి. సార్ జై బాబా, మీ కెమెరా ఆన్ అయింది ఒకటి, నేను కొంచెం పాడలేను సార్, తర్వాత టుమారో పాడతాను. థ్యాంక్ యూ సార్. మీ కెమెరా ఆన్ అయింది చూసుకోండి సార్. జై బాబా. నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వండి సార్. జై బాబా సార్. ఓకే ఓకే. పాడినా నేను పాడినా అండి పన్నగేశ్వరరావు గారు. ఒక్క నిమిషం. పన్నగేశ్వరరావు గారేనా? ఒక్క నిమిషం. జై బాబా. కెమెరా ఆన్ అయింది, బాగా చూస్తున్నాం. కెమెరా ఎక్కడ ఉందో చూసి ఆఫ్ అయింది. ఇప్పుడు ఆఫ్ అయింది సార్. ఇప్పుడు ఆఫ్ అయింది. ఓకే 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 సార్. ఇప్పుడు మన ఎవరున్నారు? మమత గారు పాడతారా? కొంచెం మమత గారు. కొంచెం మమత గారు పాడతారా? మట్టా నాగమణి గారు హారతి సిద్ధంగా ఉండండి. మట్టా నాగమణి గారు హారతి పాడతారు. సుబ్బారావు గారు మీరు పాడతారా? నా గొంతు సార్, నా గొంతు సరిగ్గా లేదు సార్. జై బాబా, నాకు గొంతు సరిగ్గా లేదు, పాడడం లేదు సార్. జై బాబా, వింటాను అంతే. జై బాబా. నేను పాడతాను. హలో, జై బాబా సార్. పాడతారండి సుబ్బారావు గారు? పాడండి. నేను సుబ్బారావు. బాబా की जय। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेशावतार मेहरबान, सर्व आत्मालकी परमात्मा, सर्वदयज्ञुनिवेया ध्यात्मा। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी परमात्मा, सर्वदयज्ञुनिवेयात्मा। రాముడవీవే కృష్ణుడనీవే మహమ్మదునీవే క్రీస్తు ప్రభో, రాముడవీవే కృష్ణుడవీవే మహమ్మదునీవే క్రీస్తు ప్రభో, దివ్య ప్రేమ స్వరూప మేర్బా, దివ్య ప్రేమావతార మేర్బా, దివ్య జ్ఞానానంద ప్రేమ సాగర, దివ్య ప్రేమానుభూతి ప్రదాయక, సర్వశక్తిమయ భగవాన్ మెహర్బాన్, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी परमात्मा, सर्वोदयज्ञोदयाध्यात्मा। सत्यमुनीवे नित्युडवीवे सकलाधारुडनीवेरा, सत्यमुनीवे नित्युडवीवे सकलाधारुడనీవేరా, పంచసంధులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదంబులీయగా, ఆత్మ జాగృతిని అందరూ పొందగా, అవతరించితివి అల్లాహ్ మెహర్బాన్, సర్వశక్తిమయ భగవాన్ మెహర్బాన్,
सर्वलोकेश अवतार मेहरबान सर्व आत्माल की वे परमात्मा सर्वोदय गयाध्यात्मा सर्वशक्तिमय भगवान मेहरबान सर्वलोकेश अवतार मेहरबान सर्व आत्माल की वे परमात्मा सर्व आध्यात्मा अवतार बाबा की जय जय बाबा का జై బాబా అండి. ఇప్పుడు జై బాబా కోటేశ్వర సార్, నేను పాడనా? మమత పాడనా సార్ జై బాబా? ఎవరండి? మమత గారా? అవునండి. పాడండి మమత గారు, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. बाबा नमो मेहर बाबा नमो भक्त जन रंजन श्रित परिपालन बाबा नमो मेहर बाबा नमो तेजोमयनि तात्विक भावमो विघ्नुलकैना विशदము కాదే तेजोमयनि तात्विक भावमो विघ्नुलकैना विशदము కాదే हे पुरुषोत्तमा दिव्य सनातन हे पुरुषोत्तमा दिव्य सनातन దీవింపు మముని సేవకులుగా దీవింపు మముని సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజన శ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయుని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి కరుణామయుని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్థ హృదయ పంచదవట కృప కరుణార్థ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజన శ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా వెన్నంటి ఏ మమం హే ప్రేమమయా వెన్నంటి ఏ మం గాంచెడి ప్రభువీల మరిలేరు సాటి గాంచెడి ప్రభువీల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజన శ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఆ, కోటేశ్వర గారు చిన్న పాట పాడండి, తర్వాత రమణమ్మ గారు సిద్ధంగా ఉన్నారు పాటకి. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయా. మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మమ్ము మేల్కొల్ప దయచేసిన
అవతారుండ నీవే కదా మము దయ చూడరా నీ దరి చేర్చరా మము దయ చూడరా నీ దరి చేర్చరా మౌన రూపానికి వందనం మెహర్ బాబానికి వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై తెలిసి తెలియక చేయు పాపాలకు తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా మెహర్ బాబానికి వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా మెహర్ కోటినికి వందనం మెహర్ బాబానికి వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా నిన్ను మరువాలేకున్నామయ్యా నిన్ను మరువాలేకున్నామయ్యా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జయ బాబా థ్యాంక్ యూ సార్ పరమేశ్వరరావు గారు జయ బాబండి ఇప్పుడు రామలమ్మ గారు మీరు పాడండి జయ బాబండి రామలమ్మ గారు పాటేనా పాడండి అజ్ఞానముతో జ్ఞాన తేజుని మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందర స్మరణేయవే ఓ మనసా మరువకే ఓ మనసా సుందర వదను స్మరణ చేయవే ఓ నందం వాయిస్ బ్రేక్ అవుతుందండి ప్రశ్నించవే ఓ మన గల పరమాదమును ఏంటండి జయబాబా వాయిస్ బ్రేక్ అవుతుందండి జయబాబా ఏంటండి వాయిస్ బ్రేక్ అవుతుంది పనగేశ్వర గారు అయ్యో వాయిస్ బ్రేక్ అవుతుంది ఓకే సరే జయబాబా అదే జయబాబా చెప్తున్నా ఇప్పుడు వినిపిస్తుంది కదా నా మాట ఇప్పుడు వినిపిస్తుంది జయబాబా జయబాబా పాడండి ఓకే వినిపిస్తుంది పాడండి వినిపిస్తుంది పాడండమ్మా కట్ అయిపోయిందా రాలేదా వచ్చిపోయావా వినిపిస్తుంది పాడండి వినిపిస్తుంది అంటున్నా కదా వినిపిస్తుంది పోయింది సరే సారమాన
లేదా పాడండి పాడండి. కోరుని చేవో మన పరమ సేవో ముత్తో జ్ఞాన ధ్యానము మన జ్ఞానాందుని ఆ పరమాత్మని ఓకే, కట్ అయిపోయింది, రావట్లేదు. ఓకే, టైం అయింది ఇంకా. జై బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక నిమిషం నామని చెప్పండి మీరు. నామం చెప్పినా ఓకే ఓకే అండి. मेहर बाबा 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 मेहर బాగా వచ్చేసింది. बाबा मेहर 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 बाबा अवतार मेहर बाबा की जय. థ్యాంక్స్ అండి. జై బాబా. అందరూ జై జై బాబా. బాబా. జై బాబా. ఇప్పుడు సులోచన గారు ప్రార్థన చేస్తారు. जय बाबा अंडी पनगेस्टर गाరు जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య శిక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటా ఉన్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవల నుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను విజయలక్ష్మి గారు మీరు సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము అనంత శక్తి అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమేవి నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు
నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి ఎజ్దాన్ ఆహుర్ మజ్దా ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఎజ్దాన్ లా ఇలాహ్ ఇల్లిల్లాహి ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము అధర్మము అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని పశ్చాత్తాపడుచున్నాము. ప్రేరేపింపబడిన ప్రతి పనికి ప్రతి మాటకును, ప్రేరేపింపబడిన ప్రతి పనికి ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో మా ప్రతి తలంపునకు, మా ప్రతి చేతకును, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనుగూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగువలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపారదయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి. పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. వినిపించలేదండి ప్రేయర్. జై బాబా. వినపడింది. ప్రార్థన చేస్తుంటే మాట్లాడతారేంటి? ప్రార్థన అవుతుంది కదా, మ్యూట్ చేసుకోవాలి కదా. మీరు అందరికి కాన్సన్ట్రేషన్ పోతుంది. ప్రార్థన చేసినప్పుడు మ్యూట్ చేసుకోవాలి కదా మీరు. ఇంకెప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే అలా చేయకండి. మిగతా వాళ్ళు కూడా పోతుంది కదా కాన్సన్ట్రేషన్ మీ మూలంగా. ఓకే, ఇప్పుడు మట్టానాగమణి గారు హారతి పాడే ముందు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరాల్లోంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. నాగమణి గారు హారతి పాడండి. జై బాబా అండి. గొంతు బాగాలేదు, పర్లేదు పాడమంటారా? జై అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా. దేవాదిదేవ ప్రేమ స్వభావ
प्रभु मेरु बाबा प्रियतमा मनसु हारतिदे प्रियतमा मनसु हारतिदे देवादिदेवा प्रेम स्वभाव प्रभु मेरु बाबा प्रियतमा मनसु हारतिदे प्रियतमा मनसु हारतिदे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మరి విస్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదమునే ఆరాధించు నీ దివ్య పదమునే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి గాక పరమై ప్రకాశించగా అహంకారము హారతిగాక ఇహమే పరమై ప్రకాశించగా పాహిశరణు సయోజము పొందగా పాహిశరణు సయోజము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి పండగేశ్వర గారు అందరికీ జై బాబా జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి అందరికీ జై బాబా అండి జై మెహర్ అందరికీ జై బాబా అందరికీ జై బాబా జై బాబా అండి మన దేవప్రియతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి అవతార్ జై మెహర్ బాబా బాబా బాబాకి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి